గెలిచి ఏడాది అయ్యిందో లేదో కానీ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న నేరాలు ఘోరాలకు అద్దు అదుపు లేకుండా పోతుంది. అందుకే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాలనను గాలికి వదిలేసి కక్ష సాధింపులతో కబ్జాలతో టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి చెందినటువంటి 40 మంది ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందట. ఇప్పటికే కేకే సర్వే ఓ సంచలనమైన రిపోర్టును బయటపెట్టింది. ఇందులో టీడీపీ నుంచి కొత్తగా గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని కేకే సర్వే స్పష్టం చేస్తోంది. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం కేకే సర్వే స్పష్టంగా చెప్పలేదు. అయితే రాయలసీమకు చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఇందులో ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం. ఇదే కేకే సర్వే 2024 ఎన్నికల్లో కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, జనసేన బంపర్ అందుకుంటుందని చెప్పింది. ఇక అదే కేకే సర్వే 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెబుతుంది. ఇప్పుడు దీంతో కూటమి ప్రభుత్వ పెద్దలు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇది చంద్రబాబు పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. అందుకే తన ఎమ్మెల్యేలు పనితీరును కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పని చేయాలని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే 40 మంది ఉంటే ఇటు బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారోనన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అటు ఆలయాల విధ్వంసం, రౌడీజం లాంటి వాటిల్లో మాత్రం కూటమి ఎమ్మెల్యేలు తెగ ఫేమస్ అయిపోతున్నారని ప్రజలు విసుక్కుంటూ ఉన్నారు. కూటమికి చెందిన 45 మంది సీమ ఎమ్మెల్యేలో ఏకంగా 33 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతూ ఉన్నాయి. అందులో 29 మంది ఎమ్మెల్యేలకు అయితే అనవసరంగా వీళ్లను ఎందుకు గెలిపించాంరా బాబోయ్ అని ప్రజలు తెగ బాధపడుతున్నారట. కనీసం ప్రజలను కలవకుండా, అసలు నియోజకవర్గంలోనే కనిపించకుండా ఎమ్మెల్యేలు నడుచుకుంటున్న తీరు ఓటర్లను విస్మయానికి గురిచేస్తుందని సర్వేల సారాంశం. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా పట్టున్న పలు రాయలసీమ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పథకాల ఆశతో ఓట్లేసిన ప్రజలకు చివరకు ఆ పథకాలకు సంబంధించిన ఫలాలు అందలేదన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బయటకు మాత్రం అందరూ ఆహా ఓహో అని అంటున్నా ప్రజల్లో మాత్రం ఇది ఉత్తా డబ్బారాయుడి ప్రభుత్వం అనే అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు పారిశ్రామిక ప్రగతి చేసి చూపిస్తామంటూ ఎన్నికల సమయంలో ఓట్లు అడిగిన కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ మేరకు ఎలాంటి అడుగులు కూడా వేయడం లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదంతా కేవలం రాయలసీమకు చెందిన సర్వేలు మాత్రమే కాదు, కోస్తా జిల్లాల్లోనూ ఇంచుమించు కూటమి ఎమ్మెల్యేల పట్ల ప్రజల అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. అంటే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వానికి 100కు 35 మార్కులు కూడా పడలేదని అర్థం చేసుకోవచ్చు. మరో 4 ఏళ్లు అధికారంలో ఎలాగో ఉండాలి. మరి ఈలోపు పాస్ మార్కులైనా తెచ్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మాత్రం కూటమి ప్రభుత్వం ఓడిపోవడం అయితే ఖాయమనే విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి.